హాయ్ ఫ్రెండ్స్, మహర్షులను హింసిస్తున్న మహిషాసురుని చంపడానికి పరాశక్తి దుర్గాదేవి అవతారాన్ని ఎత్తిన సంగతి మనందరికి తెలుసు. అలాంటి మహిషాసురుడు అసలు ఎవరికి పుట్టాడు, ఎలా పుట్టాడు, అలాగే దుర్గాదేవి మహిషాసురుని ఎలా సంహరించింది, అసలు విజయదశమి ఎందుకు జరుపుకుంటాం అనే విషయాలు ఈ వీడియోలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం రాక్షసుల వంశానికి మూల పురుషుడైన దమ్ముడికి రంభాసురుడు అలాగే కరంభాసురుడు అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కానీ వీరిద్దరూ పెళ్లిళ్ళు చేసుకున్న చాలా సంవత్సరాల వరకు పిల్లలు పుట్టకపోవడంతో తమ వంశం ఆగిపోతుందని ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరు చోట్ల తపస్సు చేయడానికి వెళ్తారు. వీరిలో చిన్నవాడైన కరంబాసురుడు ఒక నదిలో నీటిలో నిలబడి ఒంటికాలిపైన తపస్సు చేయడం మొదలు పెడతాడు. అలాగే రంభాసురుడు ఏమో ఒక చెట్టు కింద కూర్చొని అగ్నిదేవుని కోసం ఘోర తపస్సు చేయడం ప్రారంభిస్తాడు. అలా ఈ సోదరులు ఇద్దరు చాలా సంవత్సరాల పాటు తపస్సు చేస్తూ ఉంటారు.